నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయం నందు ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ పాల్గొని మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్, సునీల్ కాంగో మరియు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కేబినెట్ లో ఉన్న మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, మాధవరెడ్డి, మురళీ నాయక్, రామచంద్ర మరియు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆశీర్వాదంతో పార్లమెంటు టికెట్ తనకు రావడం ఖాయమని, కావున 7 నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎంపీగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. గత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నింపిందని, నిరుద్యోగుల సమస్య గాని, పోడు భూముల సమస్య, ఎన్నో సమస్యల మీద, పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యల మీద పోరాటం, సింగరేణి సమస్యలు, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఇల్లందరకు ట్రైన్ ఏర్పాటు తదితర సమస్యలపై మాట ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెబుతుందని, రాష్ట్రంలో, దేశంలో ప్రతి సమస్య తీరాలంటే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో 17 సీట్లకు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుని ముందుగా సాగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గొప్పగా ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దొడ్డ డానియల్, సుదర్శన్ కోరి, జాఫర్, వత్స వెంకన్న, ఈసం నరసింహారావు, గాలిపల్లి స్వరూప, హైజాక్, కమలమ్మ, రాజేందర్, జాన్సన్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అలాగనే గౌరవనీయులు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేన కనకన్న గారికి, ఇక్కడ వచ్చిన సీనియర్ లీడర్లకు, మా అక్కలకు, సీనియర్ లీడర్లు ఉన్న మా అక్కలకు, మా చెల్లెలకు, టౌన్ ప్రెసిడెంట్ మహిళా గారికి, అలాగనే ఇంతకుముందు వివిధ పదవిలో చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయుల పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగనే వాళ్ళ కేబినెట్ లో ఉన్న మంత్రులు గాని, గౌరవనీయుల శ్రీనివాసరెడ్డి గారి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, గౌరవనీయుల పెద్దలు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా 7 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా దాదాపుగా సీతక్క గారు కానివ్వండి, మాధవరెడ్డి గారు, అలాగనే మురళీ నాయక్ గారు, రామచంద్రు గారు, కనకయ్య గారు, మన పిడపాక ఎమ్మెల్యే మన పాయ వెంకటేశ్వర్లు గారు కానీ, తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే కూడా మన పార్టీలోనే కొనసాగుతున్నారు. కాబట్టి వీరందరికీ కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే, ఈ పార్లమెంట్ లో 100% నాకు టికెట్ కన్ఫామ్ అయింది. కన్ఫామ్ అంటే పైనుంచి ఢిల్లీ వాళ్ళు చెప్పేశారు. వాళ్ళందరి ఆశీస్సులు, కార్యకర్తల ఆశీస్సులు, మండల ప్రెసిడెంట్ల ఆశీస్సులు, మా మహిళల అక్క చెల్లెల ఆశీస్సులు, వారితో నేను ముందుకు పోతున్నా. తప్పకుండా వాళ్ళు డిక్లేర్ చేస్తారని నేను భావిస్తున్నా. ఎందుకంటే నాకు హైకమాండ్ ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి వీరందరి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, కేబినెట్ లో ఉన్న మంత్రులందరి ఆశీస్సులు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, వేణుగోపాల్ గారు, సునీల్ కన్గోల్ గారు, వీళ్ళందరి ఆశీస్సులతో, ఖర్గే గారు, వీరందరి ఆశీస్సులతో నేను ముందుకు పోతున్నా. కాబట్టి తప్పకుండా వీళ్ళందరి ఆశీస్సులతో సక్సెస్ అవుతానని అనుకుంటున్నా. కాబట్టి వీళ్ళందరూ కూడా మీడియా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా, ఆ మీడియా సోదరులు కూడా నాకు సహకరిస్తున్నారు. వాళ్ళ ఆశీస్సులతో ముందుకు పోయి తప్పకుండా విజయం సాధిస్తాం. దాని తర్వాత ముఖ్యంగా సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు 6 డిక్లరేషన్లు విడుదల చేశారు. సోనియా గాంధీ గారు 9th డిసెంబర్ నాడు తెలంగాణ డిక్లరేషన్ చేస్తే, ఆ తెలంగాణ డిక్లరేషన్ కు సోనియా గాంధీ గారు 9th డిసెంబర్ నాడు చెప్పిన మాట నిలబెట్టుకుంది. అలాగనే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, పూజ్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా 6 డిక్లరేషన్ చేశారు. ఎన్నడూ లేనిది గొప్ప డిక్లరేషన్. దానితో పాటు ఆల్ పీసీసీలు వచ్చారు, ఆల్ ఇండియా పీసీసీలు. ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం జరిగింది. ఆల్ పీసీసీలు, ఆల్ మాజీ సీఎంలు అందరూ వచ్చారు. దాంతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ వచ్చి 6 డిక్లరేషన్ ఇచ్చారు. ఈ 6 డిక్లరేషన్ 100% సక్సెస్ అవుతుంది. ఈ 6 డిక్లరేషన్ నిలబెట్టుకుంటారు, తప్పకుండా ఇస్తారు. ఒకటే కాదు, 10 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మీరందరూ కలిసి కూడా, ప్రజలందరూ కలిసి వచ్చే ఈ 17 పార్లమెంట్ ఎలక్షన్ లో 17 గెలవాలని మనం కోరుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు మనకు అప్పుల పాలు చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానివ్వండి, పోడు భూముల ఇష్యూ కానివ్వండి, ఎన్నో సమస్యల మీద
పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యల మీద, అన్ని సమస్యల మీద మనతోని పోరాటం పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ మామూలు పబ్లిక్ ఇలా టీచర్ సెలక్షన్ లేదు, ఇలా స్టాఫ్ ఏది కూడా ఏపీఎస్సీ సెలక్షన్ లేదు, గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, రకరకాలుగా ఇబ్బంది పెట్టిన ఈ పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కు తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ బుద్ధి చెప్తుంది. 100% ఇవన్నీ సక్సెస్ అయితే యువకులకు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, మన సింగరేణిలో ఉన్న బావులు రేపు నేను మీ అందరి ఆశీస్సులతో ఎంపీగా గెలిచినప్పుడు తప్పకుండా 4-5 బావులు తేవాలి. ఇల్లందులో కూడా ఇంకా 2 బావులు తెచ్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేను పోయినసారి కూడా టేకులపల్లిది నేనే టేకప్ చేసి తేవడం జరిగింది. కాబట్టి నేను 100% ఆ ఇష్యూస్ ఏందో నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది. బయ్యారం ప్రాజెక్ట్ కానీ, ఇల్లందు టు గుండాల కానీ, గుండాల టు పసరా కానీ ఈ రోడ్స్ అన్ని కూడా నేనే చేసిన, మోడల్ స్కూల్స్ తెచ్చిన. ఇక్కడ ముఖ్యంగా 2 దేవాల్సింది ఒకటి ఉన్నది, ఒకటి ట్రైన్ సౌకర్యం ఒకటి ఇవ్వాలి. మణుగురు ప్యాసింజర్ వేసినప్పటికీ ఇల్లందుకు రెగ్యులర్ గా ఒక ట్రైన్ ఒకటి వేయవలసిన అవసరం ఉంది. ట్రైన్ అంటే ప్యాసింజర్ నడపవలసిన అవసరం ఉంది. బస్ స్టాండ్ మరి అయిందో లేదో నాకు తెలియదు. ఇంకా ఈ 10 సంవత్సరాల లోపల కొన్ని ముఖ్యమైన ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ను కూడా మేము తప్పకుండా గౌరవనీయుల సీఎం గారు కంప్లీట్ చేస్తారు. 100% అవుతుందని చెప్పడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.